వెల్కమ్ టు D77 న్యూస్. తెలంగాణ రక్షణ సేన మహిళా విభాగం నాయకులు మీడియా సమావేశం నిర్వహించారు. వారు మాట్లాడుతూ రైతులకు ప్రభుత్వం తీవ్ర అన్యాయం చేస్తుందని అన్నారు. టిఆర్ఎస్ పార్టీ తెలంగాణ రక్షణ సేన మహిళా విభాగం ఆధ్వర్యంలో రైతుల సమస్యలపై ప్రెస్ మీట్ నిర్వహించారు. కార్యక్రమంలో జిల్లా మహిళా విభాగం కమిటీ సభ్యులు విజయ, రేఖ, సరిత తదితరులు పాల్గొని మాట్లాడారు. సందర్భంగా వారు మాట్లాడుతూ రైతులు పండించే అన్ని రకాల వరి ధాన్యాలకు బోనస్ అందించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. అలాగే యూరియా యాప్ విధానాన్ని పూర్తిగా రద్దు చేసి రైతులకు నేరుగా యూరియా అందుబాటులో ఉంచాలని కోరారు. రైతులకు ఎటువంటి కష్టం వచ్చినా టిఆర్ఎస్ పార్టీ అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత గారి నాయకత్వంలో తెలంగాణకు అండగా నిలుస్తామని తెలిపారు. అలాగే తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బీజేపీ ప్రభుత్వంతో కలిసి కొన్ని పంటలను మాత్రమే కొనుగోలు చేస్తామని చెప్పడం రైతులకు అన్యాయమేనని విమర్శించారు. రైతులు పండించిన ప్రతి పంటకు గిట్టుబాటు ధర కల్పించి కొనుగోలు కేంద్రాల ద్వారా రైతులు ధాన్యాన్ని కొనుగోలు చేయాలని వారు డిమాండ్ చేశారు. రైతుల హక్కుల పరిరక్షణ కోసం టిఆర్ఎస్ పార్టీ ఎల్లప్పుడూ రైతుల పక్షాన పోరాడుతుందని పేర్కొంటూ రైతు సమస్యలపై రాష్ట్ర ప్రభుత్వం తక్షణ చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. రాష్ట్ర ప్రభుత్వం రైతులకు నిర్వీర్యం చేస్తున్నది. ఎందుకంటే నిన్న జరిగినటువంటి కేబినెట్ సమావేశంలోని రాష్ట్ర ప్రభుత్వం చెప్పే విధానం ఏమిటంటే కేంద్రము రైతుల దగ్గర కొనుగోలు చేసే ధాన్యాన్ని కేంద్రం ఎంత కొనమంటేనే రాష్ట్ర ప్రభుత్వం అంత కొంటామని చెప్పడము సిగ్గుచేటు. ఎందుకంటే రాష్ట్ర ప్రభుత్వం పండించే ధాన్యం అంతా కొనాలి, కానీ కేంద్రము చెప్తేనే ఎంత కొనమంటే అంత కొనడం అన్నది సిగ్గుచేటు. తక్షణమే రాష్ట్ర ప్రభుత్వము తెలంగాణ రాష్ట్ర రైతాంగం అంతా పండించిన రైతుల పంటంతా కొనాలని చెప్పేసి ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి గారిని డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వము 7 రకాల సంబంధించిన ధాన్యాన్నే కొంటామని చెప్పేసి చేతులు పెట్టడం సరైనది కాదు. రాష్ట్ర ప్రభుత్వము అన్ని ధాన్యాలను ఏదైతే పండించే రాష్ట్రంలోని పండించే ధాన్యాలన్నీ సిరిధాన్యాలు పండిస్తారు. ప్రధానంగా మనకు వరి పండిస్తాం కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం అంతా ధాన్యాన్ని అంతా కొనాలా. కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం చేతులెత్తే పరిస్థితి చేస్తున్నది. కేంద్రం ఏది మాట్లాడితే దానికి అనుకూలంగా మాట్లాడుతున్నాడు. కాబట్టి రేవంత్ రెడ్డి గారు దీని మీద ఆలోచించాలా, రైతుల పట్ల ఆలోచించాలని చెప్పి చెప్తున్నాం. ఇక్కడ ఎన్నికలు వస్తే మాత్రం తక్షణమే రైతులకు సంబంధించిన వాగ్దానాలు చేస్తుంటాడు, అక్కడక్కడ అమలు చేసే పరిస్థితి ఏర్పడుతున్నది. కానీ ఈ రోజు ప్రాజెక్టుల సాగునీటికి సంబంధించింది ఎక్కడ కూడా రైతులకు చాలా ఇబ్బందులకు గురి చేస్తున్నాడు. అక్కడ రైతులందరూ నీళ్ళు ఇవ్వాలని చెప్తేనే నీళ్ళు ఇచ్చే పరిస్థితి ఏర్పడుతుంది. అది కూడా ఎంతో కష్టంగా రైతులను కన్నీటి పెడుతున్నారు. అదేవిధంగా ప్రధానమైన అంశం ఏంటంటే నిన్న జరిగిన కేబినెట్ సమావేశం ఏదైతే ఈ రైతులకు యాప్ తీసుకొచ్చిందో ఆ యాప్ లో సంబంధించిన ఏదైతే వాళ్ళకు ఇబ్బందులకు గురి చేస్తున్నాడు. ఎందుకనంటే వాళ్ళకు నంబర్ వస్తుంది, ఆ నంబర్ మాత్రం ఇచ్చేయాలని చెప్పేసి ఆ యాప్ ని యథావిధంగా తీసివారేలా. ఎందుకంటే రైతుల వల్ల వాళ్ళు చక్కగా వెళ్తారు. రైతులు వెళ్ళి ఏదైతే పొలంలో పట్టాలు ఉంటాయో వాళ్ళకు ఎరువులు తీసుకుంటారు. ఆ ఎరువులు ఎంతైతే 1 ఎకరానికి 2 ఎకరాలకు 3 ఎకరాలకు ఎన్నైతే బస్తాలు వస్తాయో ఆ బస్తాల ప్రకారం రైతులు లబ్ధి పొందుతారు. కానీ ఈ ఫోన్ యాప్ లోని సంబంధించినది యాపే మొత్తం తీసేయాలని చెప్పేసి రైతుల గోస. ఈ రైతులందరూ ఆందోళన గురవుతున్నారు. కాబట్టి ఖచ్చితంగా రైతులకు వాగ్దానం చేసే ఈ రోజు ప్రభుత్వం పెట్టిన రేవంత్ రెడ్డి రైతుల గురించి ఆలోచించాలని చెప్పేసి ఈ రోజు మేము మాట్లాడుతున్నాం. ఈ రోజు మాకు తెలంగాణ రాష్ట్ర సేవ సంబంధించింది రాష్ట్ర వ్యాప్తంగా రైతుల గురించి మాట్లాడేది టీఆర్ఎస్ పార్టీ కవిత ఆధ్వర్యంలోని. రైతులు గోసపడితే మాత్రము మా కవిత ఆధ్వర్యంలోని మేమున్న రైతాంగం మొత్తం కూడా ఊకుంటామని చెప్పేసి మేము అంటున్నాం. అయితే ఈ రోజు కవితక్క ప్రతి ఒక్క విలేజ్ లోని రైతుల గోసలు వింటున్నది, రైతుల సమస్యలు వింటున్నది, రైతులు పంట కష్టాలు వింటున్నది. కాబట్టి రేవంత్ రెడ్డి పాలనలోని రైతులకు ఇలా గోసపడుతున్నారు. కాబట్టి ప్రతి గడపకు ప్రతి దానికి రైతులు పండించే మొత్తం పంటలను కొనుగోలు చేయాలా. కేంద్రంతో ముడిపడి ఇద్దరు కలిసి తందనాలాగా రాష్ట్రం కేంద్రం కుమ్మక్కై రైతుల గోస పెడుతున్నారు. కాబట్టి ఖచ్చితంగా రైతుల మందరం కలిసి నీకు ఇలా అసెంబ్లీ ముట్టడి చేస్తామని చెప్పేసి కూడా మేము సందర్భంగా హెచ్చరిస్తున్నాం. ఇలా కవితగా ప్రతి రైతులకు కూడా అండగా నిలిచి ఏదైతే రైతుల కొనుగోలు లేదో అకాల వర్షం కింద మొన్న రైతులు కూడా రోడ్డు మీద అన్ని కూడా మొత్తం మునకలు వచ్చిన పంట వరి చూస్తున్నాం.
అదేవిధంగా మొత్తం కూడా ధాన్యం అంతా కూడా పోయిన పరిస్థితి చూస్తున్నాం. కవితగా ప్రతి రైతు దగ్గరికి పోయేసి ఆ పంట నష్టం పోయినాక రైతుల దగ్గరికి పోయి కూడా పరామర్శించిన పరిస్థితి ఉన్నది. కానీ ఇంతవరకు కూడా రేవంత్ రెడ్డి వచ్చి రైతులకు వాళ్ళ యొక్క కష్టాలను కూడా తెలుసుకోలేని పరిస్థితి ఉన్నది. తక్షణమే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రైతుల గురించి ఆలోచించి వాళ్ళ సమస్యలు పరిష్కరించాలని చెప్పేసి మేము కవిత ఆధ్వర్యంలో డిమాండ్ చేస్తున్నాం.